ఇక డీటెయిల్ చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తమకు అవసరం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్పారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడారు. అనుకోకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చిందని, ఈ ఎన్నికతో తమకు ఎలాంటి సంబంధం అవసరం లేదన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలోని 33 జిల్లాల ప్రజలకు చేరువ కావడానికి తాము ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నామని కవిత పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికతో మాకు సంబంధం లేదని ముందే చెప్పినాం. తెలంగాణ జాగృతికి జూబ్లీహిల్స్ ఎన్నికకి ఎటువంటి సంబంధం లేదు. అది అన్ఫార్చునేట్లీ ఒక వ్యక్తి ఎమ్మెల్యే గారు చనిపోతే వచ్చినటువంటి ఎన్నిక. దాంతో పెద్ద మాకు ఆలోచన లేదు, అవసరం లేదు. మేము బేసిక్ గా ప్రజలు 33 జిల్లాల ప్రజల దగ్గరికి పోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుని తర్వాత మరి ఇక్కడ కాజాబాయి గారు మీ అందరికీ తెలుసు, చాలా సమాజ సేవ చేసేటటువంటి వ్యక్తి. మరి వారి ఆధ్వర్యంలో మా తమ్ముడు సుజిత్ గారు తెలంగాణ జాగృతి అధ్యక్షులు, అట్లానే జాగృతి మిత్ర బృందం అంతా కూడా కలిసి మరి యోగా సెంటర్ ఒకటి స్టార్ట్ చేస్తూ ఉంటే దాన్ని చూడడానికి వచ్చింది. సంతోషం. సమాజ సేవ చేయడానికి ఏ కార్యక్రమం చేసినా వీఆర్ వెరీ హ్యాపీ. ప్రత్యేకించి కాజాబాయి గారు హ్యూమన్ రైట్స్లో కూడా పనిచేస్తూ ఉన్నారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. భువనగిరి యాదాద్రికి జాగృతి జనంబాట కార్యక్రమంలో వచ్చినప్పుడు అప్పుడు ప్రజా సమస్యల మీద, రాజకీయ సమస్యల మీద అన్ని కూడా మాత్రం 25వ తారీఖు నుండి జాగృతి జనంబాట కార్యక్రమం ఏదైతే సాగుతూ ఉందో ఆ కార్యక్రమానికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి గుట్టను దర్శనం చేసుకొని లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదం తీసుకొని బయలుదేరుతా ఉన్నాము. థ్యాంక్ యూ. మాకు సంబంధం లేదని ముందే చెప్పినాం. తెలంగాణ జాగృతికి జూబ్లీహిల్స్ ఎన్నికకి ఎటువంటి సంబంధం లేదు. అది అన్ఫార్చునేట్లీ ఒక వ్యక్తి ఎమ్మెల్యే గారు చనిపోతే వచ్చినటువంటి ఎన్నిక. దాంతో పెద్ద మాకు ఆలోచన లేదు, అవసరం లేదు. మేము బేసిక్గా ప్రజలు 33 జిల్లాల ప్రజల దగ్గరికి పోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకొని